ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రియమైన భక్తులారా, అందరికీ పవిత్రమైన గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి అనేది మనకి జ్ఞానాన్ని అందించిన గురువులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకులను స్మరించి వారి ఆశీర్వాదాలు పొందే మహోన్నతమైన రోజు. ఈ పవిత్రమైన రోజున విద్యార్థులు ఏ శ్లోకాలు పఠించాలి, ఏ శ్లోకాలు చదివితే విద్యలో ఏకాగ్రత, వినయం మరియు గురు అనుగ్రహం లభిస్తుందని సాంప్రదాయంగా చెబుతారు. ఈ వీడియోలో పవిత్రమైన గురు పౌర్ణమి గురించి తెలుసుకుందాం. గురు పౌర్ణమి రోజు విద్యార్థులు చెప్పవలసిన శ్లోకాలు. గురు బ్రహ్మ శ్లోకం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దాని అర్థం: గురువే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. గురువే పరబ్రహ్మ స్వరూపుడు. అలాంటి గురువుకు నా నమస్కారాలు. సరస్వతి ప్రార్థన. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిద్భవతు మే సదా. దాని అర్థం: ఓ సరస్వతీదేవి, నేను విద్యను ప్రారంభిస్తున్నాను. నాకు ఎల్లప్పుడూ విజయాన్ని ప్రసాదించు. హయగ్రీవ శ్లోకం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అర్థం: సమస్త విద్యలకు ఆధారమైన శ్రీ హయగ్రీవ స్వామిని ధ్యానిస్తున్నాను. గణపతి ప్రార్థన. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అర్థం: ఓ వినాయక, నా పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయ్యేలాగా అనుగ్రహించు. గురు ప్రార్థన. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తద్రుదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అర్థం: ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమ సత్యాన్ని చూపించిన గురువుకు నమస్కారాలు. విద్యార్థులకు సూచన. గురు పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసి తల్లిదండ్రులకు మరియు గురువులకు నమస్కరించి ఈ శ్లోకాలలో కనీసం గురు బ్రహ్మ మరియు సరస్వతి నమస్తుభ్యం శ్లోకాలను 11 సార్లు భక్తితో పఠిస్తే విద్యలో ఏకాగ్రత, వినయం, గురు కటాక్షం లభిస్తాయని సాంప్రదాయంగా విశ్వసిస్తారు.